అందరికీ నమస్కారం. ఇవాళ మనము మాట్లాడుకోబోయేది సముద్ర తీరానికి సమీపంగా పచ్చని కొండల మధ్యలో ఉన్న ఒక పవిత్రమైన స్థలం గురించి మనం మాట్లాడతాం. అదే కారింజేశ్వర స్వామి ఆలయము. ఈ ఆలయము కర్ణాటక రాష్ట్రంలోనే మంగళూరు సమీపంలో కారంజి పర్వతం పైన ఉంది. ఇక్కడ స్వయంగా భగవాన్ శివుడు కారింజేశ్వర రూపంలో వచ్చి ఇక్కడ ప్రతిష్టాపించబడ్డాడు. కారింజే అనే పేరు రెండు పదాలుంటాయి. అంటే కరి అంటే కోతి, ఇంజ్ అంటే నివాసం. అంటే ఇది హనుమంతుడి నివాసం స్థలం కూడా అర్థము. ఇక్కడ శివుడు తపస్సు చేస్తున్న సమయంలో వానర్ గణాలు ఆయన సేవలో ఉండేవి. అందుకే ఈ ప్రాంతం కారింజి అని ప్రసిద్ధి చెందిన ఈ కారింజేశ్వర గుడి. ఈ గుడిలో మనకి రెండు వాకిళ్ళు అయితే కనబడుతుంది. అంటే రెండు డోర్లు అయితే ఉంటుంది. ఒకటి పర్వతం పై భాగంలో ఉన్న శ్రీ కారింజేశ్వర స్వామి గుడిలో ఉంటుంది. ఇంకొకటి అడుగు భాగంలో శ్రీ పార్వతీదేవి అనే గుడిలో అయితే కింద ఉంటుంది. ఈ రెండు ఆలయం మధ్య సుమారు 300 మెట్లు ఉన్నాయి పైకి వచ్చేదానికైతే. భక్తులు ఈ మెట్లు ఎక్కుతూ స్వామి దర్శనం అయితే చేసుకుంటారు. మధ్యలో ఒక చిన్న సురంగం కూడా ఉంది. ఆ సురంగంలో అయితే మనకి ఎంట్రీ అయితే లేదు, అదైతే క్లోజ్ చేసి ఉంచినారు. ఆ సురంగంలో పోతే మనకి కమల తీర్థం అని అక్కడ ఉంటుంది. ఆ కమల తీర్థం అయితే తీసుకుంటే చాలా మంచిది అవుతుంది అని. అంతే మన ఆరోగ్యము ఏదే ఉన్నా కూడా మనకి ఆరోగ్యానికి పరిష్కారం ఉంటుంది ఆ తీర్థం అనేది తీసుకుంటే. అక్కడ ఇన్సైడ్ లో అయితే వెళ్ళేదానికి అలౌడ్ లేదు కాబట్టి దాన్ని క్లోజ్ చేసిండారు. అక్కడున్న కమల తీర్థంలో శివుడు స్నానం చేసిండే చోటైతే అక్కడ మనం కూడా స్నానం చేస్తే ఆ నీళ్లతో అయితే మన పాపాలు కూడా కలుస్తాయి అని కూడా చాలా మంది చెబుతూ ఉంటారు. ఒకప్పుడు ఇక్కడ పార్వతీదేవి కారంజి పర్వతంలో ఇక్కడ తపస్సు చేసింది. ఆమె తపస్సుకు మెచ్చి శివుడు కారంజేశ్వర రూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఇక్కడే ఇద్దరు కలిసి భక్తుల కోరికలు తీర్చేదానికి ఇక్కడ కారింజేశ్వర ఒక గుడిగా ఇక్కడ వాళ్లే స్వయంగా నిర్మించిండేది. ఒకప్పుడు హనుమంతుడు రాముని సేవ పూర్తి చేసి తర్వాత ఇక్కడికొచ్చి ఈ పర్వతానికి పైన విశ్రాంతి తీసుకున్నట్టు ఇక్కడ ఆధారాలు కూడా ఉన్నాయి. అందుకే ఇక్కడ హనుమ శక్తి చాలా బలంగా ఉంటుంది అని ఇక్కడున్న భక్తుల నమ్మకము ఎక్కువగా ఉంది. ఈ గుడి చుట్టూన ప్రకృతి వాతావరణం అద్భుతంగా ఉంటుంది. మొత్తము పర్వతం పైన పచ్చని కొండల పైన ఉన్న ఈ పక్షులు, ఇక్కడున్న జలపాతాలు నీళ్లతో నిండిపోయి ఉంటుంది. పర్వతం పైన నిల్చుకొని మనం దూరంగా చూస్తే అరేబియన్ సముద్రం కూడా ఇక్కడి నుంచి మనకి కనిపిస్తుంది. ఈ ఆలయము 10వ శతాబ్దంలో దీన్ని నిర్మించబడింది. చాళుక్య కాలంలో దీన్ని నిర్మించిండేది. ప్రతి సంవత్సరము మహాశివరాత్రి, కార్తీక దీపోత్సవం అయితే చాలా గ్రాండ్ గా అద్భుతంగా అయితే ఇక్కడ జరుగుతాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. తర్వాత వీడియోలో మరొక పవిత్ర స్థలం చరిత్ర గురించి మనము తెలుసుకుందాము.